హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మేమైతే మంత్రాలయం వెళ్ళాము. ఎందుకో తెలీదు, అలా కుదిరేసింది. గురు రాఘవేంద్రుని అనుగ్రహం వల్ల అనుకుంటా. నాకైతే చాలా బాగా అనిపించింది. మనకి అరౌండ్ 270 అనుకుంటా వస్తుంది కిలోమీటర్స్ ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే. సో మేము ఈవినింగ్ నైట్ 11కి అలా స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అలా అయ్యింది. సో ఏమీ ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు అనుకుని బయలుదేరాం కాబట్టి రూమ్స్ బుకింగ్ అదంతా ఏం చేసుకోలేదు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ పార్కింగ్స్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రెష్ అప్ అని ఉంది చూసారా, అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు అనమాట. అంటే జనరల్గా 40 రూపీస్ నార్మల్ వాటర్, 60 రూపీస్ అయితే హాట్ వాటర్ ఇచ్చి మనం ఫ్రెష్ అవ్వచ్చు. రూమ్స్ అయితే కనుక్కున్నారు కానీ కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని అయితే అసలు ఖాళీ లేవని చెప్పేసి అన్నారు. సో అండ్ 2 పీపుల్కి 1000 రూపీస్ అన్నారు. 200 రూమ్స్ అయితే ఏవి ఖాళీ లేవంట. వీకెండ్స్ దట్టు ఉగాది నుంచి శ్రీరామనవమి లోపల అయితే చాలా రష్ ఉంటుంది అన్నారు. బట్ దర్శనం అయితే మాకు 1 అవర్ లోపల అయిపోయింది. ఫోన్స్ అయితే లోపలికి ఎలా ఉన్నది కానీ మేము తీసుకొని వెళ్ళలేదు, అన్నీ కార్లోనే ఉంచేసాము. ఎందుకు అంటే మళ్ళీ సబ్మిట్ చేయడానికి లైన్ ఉంటుందేమో ఏమో తెలియదు కదా అని చెప్పేసి. సో మాకైతే దర్శనం చాలా బాగా అయింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం టెంపుల్కి లోపలికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో శివయ్యది ఉన్నది అనమాట. శివుడిది వచ్చేసి మనకి బ్రహ్మసూత్రలింగం ఉన్నది, అది డెఫినెట్గా చూడండి. అది చూసాక లోపలికి వెళ్ళండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ చూసారు కదా, ఈవెన్ పార్కింగ్కి కూడా ఎక్కువ స్పేస్ అది లేదు, అలా రోడ్ సైడే వెహికల్స్ అన్నీ ఆపుకున్నారనమాట. చాలామంది వచ్చారు. అసలు ఎంత రష్గా ఉంటుంది అనుకోలేదు మేము ఇంత రష్ ఉంటుంది అని. ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి పంచముఖి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే ఎంత బాగున్నాడంటే ఆ కొండని ఆ పరిసర ప్రాంతాలని డిస్టర్బ్ చేయకుండా కొండలోనే హనుమంతుడిని పెట్టారు. డెఫినెట్గా మీరైతే వెళ్ళినప్పుడు హనుమంతుడిని మాత్రం దర్శించుకోవడం మర్చిపోకండి. ఇదైతే ఒక అరగంటలో అయిపోయింది మాకు దర్శనం.